హైదరాబాద్లో ప్రపంచ దేశాలకు సంబంధించిన 65 దేశాలకు సంబంధించి ప్రత్యేకించి సాంకేతిక పరిజ్ఞానం దాని ప్రభావం కేవలం టెక్నాలజీ పరంగానే లేకుండా సాంకేతిక పరిజ్ఞానము అందరి జీవితాల్లో ఒక మార్పు రావాలని ఆలోచన చేస్తూ వివిధ పరికరాల ద్వారా, వివిధ సొల్యూషన్స్ ద్వారా, వివిధ ప్రోడక్ట్స్ ద్వారా మరి 65 దేశాలకు సంబంధించిన 165 మంది యువ పారిశ్రామికవేత్తలు ఈరోజు మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో హైదరాబాదులో వారి ప్రతిభకు సంబంధించిన అనేక అంశాలను కూడా మనం ముందర పెట్టి ఈరోజు డిజిటల్ డెమోక్రసీ అండ్ ఆస్ అనే ఈ థీమ్ ప్రోగ్రామ్ సందర్భంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన ఒక మార్పు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక అంతర్గత విభేదాలు కానీ, మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న విభేదాలు కానీ, ఆర్థికంగా ఉన్న ఎగువ దిగువలు కానీ, దానికి టెక్నాలజీ పరిష్కారం ఉండాలని ఆలోచన చేస్తూ పరిష్కార మార్గాలు ఈరోజు ఒక బ్యాలెన్స్డ్, ఈక్విటబుల్, ఎంపవర్ చేసే యుగాన్ని సృష్టించాలని ఆలోచన చేస్తూ ఉన్న అనేక మందికి అవార్డ్స్ ఇస్తూ ఉన్న సందర్భంలో దీన్ని ఆర్గనైజ్ చేసిన మరి వి హబ్, అదేవిధంగా టీ హబ్ సంబంధించిన ప్రతినిధులను కూడా అభినందిస్తూ మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు హైదరాబాద్లో తెలంగాణ ఎంచుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరూ కూడా రావటం అనేది మనం గత 2-3 దశాబ్దాలుగా నిర్మాణం చేసిన ఈ వ్యవస్థకు ప్రతిరూపమని చెప్పదలుచుకున్నాం.